అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బుప్పై అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. వీడియోలో నేను మై విలేజ్ షో అనిల్ కలవడానికి వెళ్తున్నాను. అది ప్లస్ 2022లో నేను ఇండియాకి వచ్చినప్పుడు ఒక్కదాన్ని వచ్చిన, అప్పుడు వెళ్ళి ఎంటైర్ మై విలేజ్ షో టీమ్ని కలిశాను. లాస్ట్ టైం కార్తిక్ వచ్చినప్పుడు వెళ్ళి కలవడానికి వీలు అవ్వలేదు. వాళ్ళు కష్ట బర్త్డేకి వచ్చారన్నమాట. అట్లా జస్ట్ బర్త్డే టైంలో 10 నిమిషాలు కలిసి వెళ్ళిపోయిండు. అండ్ ఆల్సో మేధాంష్ పుట్టాక కూడా కష్టి పుట్టాక కూడా వాళ్ళు కలిసింది లేదనమాట. అందుకనేసి వీఆర్ గోయింగ్ టుడే. అది ప్లస్ పెళ్ళి ఇంకొక 2-3 రోజుల్లో ఉంది. సో ఇంట్లో జరుగుతున్న పెళ్లి సందరంతా చూడబోతున్నారు. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. సో వేర్ ఆర్ వి గోయింగ్? బామ్మర్ది దగ్గరికి. మై విలేజ్ షో అనిల్. హియర్ వి ఆర్ ఇన్ సిద్దిపేట. ఇంకొక 10 నిమిషాలు అక్కడ ఉంటాం అన్నమాట. సంథింగ్ దట్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఈజ్ ఎప్పుడు ఫోన్లలో మాట్లాడుకోవడం తప్ప నిజంగా కూర్చొని ఫ్యామిలీ టు ఫ్యామిలీ లాగా స్పెండ్ చేయలేదు. నిఖిల్ గారు కూడా వస్తాడు అనుకున్నా, బట్ ఎవరు రాలేదు. ఎప్పుడో వస్తా అని చెప్పినాం, చాలా లేట్ అయింది. కానీ ఒకటే రోజు అన్నీ ఉండే అనమాట. ఈ బొట్లు ఇవన్నిటితో చూస్తే మీకు అర్థం. మేము మా పెద్దమ్మోళ్ళ ఇంట్లో, కార్తిక్ వాళ్ళ మేనత్తోళ్ళ ఇంట్లో సత్యనారాయణ అయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను నిన్న మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నైట్ అటు అక్కడ ఉండడం ఇక్కడ ఉండడం, ఒక పూట అక్కడ ఉండడం, ఓ రాత్రి ఇక్కడ ఉండడం అట్లా అవుతుంది. సో నేను నైట్ అయితే ఇక్కడ స్టే చేసిన. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి వాటి అట్లా డిలే అయిపోయింది అనమాట. 11-11:30కి వెళ్దాం అనుకున్నది కాస్త ఇప్పుడు ఎంత టైం 2 అవుతుందా? 2 అవుతుంది. దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ అస్. సో అనిల్ అన్న నాకు మై విలేజ్ షో నుండి తెలిసి ఇప్పుడు ఈ స్మార్ట్ జోడీలో వన్ ఆఫ్ ది కపుల్ లాగా జాయిన్ అయ్యారు, స్టార్ట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. ఎస్పెషల్లీ ఈ ఇయర్లో తన అచీవ్మెంట్స్, ఇద్దరు అచీవ్మెంట్స్ చూసి ఐఎమ్ జస్ట్ సో 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 హ్యాపీ. అలాంటి పల్లెటూరులో పుట్టి పెరిగి నీ స్వయం కృషితో చేసుకొని ఎవరల్లో లేదు ఎవరల్లో అయ్యో సో అట్లా వాళ్ళని కలిసి ఒక హోల్ డే అంతా స్పెండ్ చేసి ఇంటికి వచ్చినాము. ఇక నెక్స్ట్ పెళ్ళి 2-3 డేస్లలో ఉంది కాబట్టి ఇంట్లో లడ్డూలు చేస్తున్నారు. సో లడ్డూలు పానకము మా పిన్ని చేసింది. నాకంటే జస్ట్ 1 ఇయరే పెద్దది, కానీ పిన్ని రిలేషన్షిప్. మీ ఇండ్లలో కూడా అట్లున్నాయా? నాకంటే పెద్దోళ్ళు నాకు అల్లుళ్ళు అవుతారు. మా కశ్వికి ఆమె కంటే పెద్దోళ్ళు, కశ్వి వాళ్ళకు పిన్ని అవుతుంది. సో అట్లున్నాయి అన్నమాట. మీ ఇంట్లో కూడా అలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయా? కింద కమెంట్ చేయండి. సో మా పిన్ని పానకం, పెళ్ళికి పానకం, లడ్డూలకు పానకం పట్టగలిగింది తన ఏజ్కి అని చెప్పేసి మమ్మీ మస్తు కొడుతుంది అనమాట. లడ్డూలు మంచిగా అయినాయి. యమ్మీ. మోర్ అండ్ ఇప్పుడు కశ్వి వచ్చింది కాబట్టి ఇంట్లో ఎక్కువ పాలు తెప్పిస్తున్నాం అనమాట. సో అవన్నీ కలిసి కశ్వి కోసం అని నెయ్యి తయారు చేసింది. నాకు నెయ్యి వేసేటప్పుడు వచ్చే స్మెల్ అస్సలు నచ్చదు, కానీ ఇవాళ ఎంత బాగా వచ్చిందో, అంటే ప్యూర్గా మంచి పాలతో అట్లా వస్తుంది అనుకుంటా. ఆర్ ఐ డోంట్ నో, నా టేస్టే మారిందో. సో ఇక్కడ ఏ రోజు ఏముంటాయి అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. హల్దీ పెట్టుకోవాలని ఉంది, బట్ మా పెద్దమ్మ వాళ్ళు పెద్దగా ఇలా చేయట్లేదు అన్నమాట. వీలైతే చేసుకుందాం మనంతట వరకు మనకే అనేసి అనుకున్నాం. సో డెకరేషన్ ఏం చేద్దాం, ఎట్లా చేద్దాము, ఏ టైంలో చేసుకుందాం అవన్నీ మాట్లాడుకున్నాం. తర్వాత నిన్న బట్టలన్నీ సర్దుతున్నాను, నాది, కశ్విది, కార్తిక్ది. అండ్ ఉన్న చీరలను ఏదో కట్టుకుంటున్నాం కదా, సో వాటికి తగ్గ నగలు అవన్నీ తెప్పించుకున్నాను అనమాట. సో అవన్నీ ఈ క్యాబిన్ బ్యాగ్లో పెట్టేసి రెడీగా పెడుతున్నా. సో పెళ్లి రోజు ఆగముండదని చెప్పేసి. So I always like to plan everything ahead. Last time చెల్లి పెళ్ళికి each and every outfit కొత్తది,
అండ్ డిఫరెంట్ పేజెస్తోని హ్యాండిల్ చేసి నాకు, కశ్వికి, కార్తిక్కి సెట్ చేసిన అన్నమాట. సో చెల్లి పెళ్ళి, ఆల్ అదర్ థింగ్స్. బట్ ఈసారి నేను అసలు యుఎస్ నుండి వచ్చినప్పుడే పెద్ద ప్లానింగ్ ఏం చేయలేదు చెప్పిన వీడియోస్లలో. ఇప్పుడు కూడా పెళ్ళికి కూడా నాకు కొత్త చీర ఏది ప్లాన్ చేయాలన్నది లేదు. ఐ ఆల్రెడీ హ్యావ్ ఎనఫ్ అన్న ఫీలింగ్ తోని. సో అందుకనే నేను ఉన్న చీరలే కట్టుకుంటున్నా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అట్లా కట్టుకోవడం. తిరిగి కట్టుకుంటే మంచిగా కూడా అనిపిస్తుంది. సో అట్లా ఫ్యూ శారీస్ అనుకున్నాను అనమాట. సో ఆల్రెడీ మొన్నే నేను మమ్మీ కూర్చొని సర్దుకొని పెట్టుకున్నాము. సో నేను నా పెళ్లి చీర కట్టుకోబోతున్నా. దిస్ ఇస్ మై వెడ్డింగ్ శారీ. ఒక్కసారి పెళ్లి తర్వాత మళ్ళీ ఎప్పుడు కట్టుకోలేదు అన్నట్టు. సో ఇది కట్టుకోబోతున్నా. సో దీనికి నా పెళ్లి చీరదే బ్లౌజ్ వేసుకోవాలా, లేకపోతే లాస్ట్ చెల్లె పెళ్లి చీర బ్లౌజ్ కూడా సేమ్ టు సేమ్ ఇదే కలర్ అనమాట, అది వేసుకోవాలా ఆలోచించాలి. అండ్ ఇది మేబీ ఇది ఒకసారి ఐరన్ చేయాలేమో, అది కూడా ఒకసారి చూడాలి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడే అయితే ఈ చీర సెలెక్ట్ చేసుకునేది అన్న అంటే ఇప్పటి కళ్యాణ్ టేస్ట్కి అయితే ఈ చీర సెలెక్ట్ చేసుకునేది కాదు. ఐ డోంట్ లైక్ ఇలా మధ్యలో ఇంత పెద్ద పెద్ద పువ్వులు, పెద్ద పెద్ద థింగ్స్ నచ్చు. ఈవెన్ బార్డర్ కూడా అంత గొప్పగా ఏం లేదు. అప్పుడు నేను నా పెళ్లికి తృప్తిగా తయారవ్వలేదన్నమాట. బికాస్ నా గోల్డ్ జ్యువెలరీకి ఏవైతే మిస్సింగ్ పార్ట్స్ ఉన్నాయో అలాంటివి ఇమిటేషన్ కొనుక్కున్నా. లైక్ చోకర్, ఇంకొకటి కాసుల పేరు టైప్ లాంటిది అనమాట. మిగతా అన్ని మధ్యలో వస్తాయి ఫుల్ అనుకున్నా. కానీ నా పెళ్లి అయ్యేంత వరకు కూడా నా గోల్డ్ నా మీద పెట్టలేదు. సో లిటరల్లీ బోసిగానే ఉండే ఎంటైర్ పెళ్లి అంతా కూడా. అసలు మీరు నన్ను అంత బోసిగా నా పెళ్లి వీడియోస్లలో తప్ప ఇంకెక్కడ చూసుండరు. అంత తక్కువ జ్యువెలరీ ఉందనమాట. సో ఐఎమ్ వెరీ అప్సెట్ అబౌట్ దట్ ఫ్యాక్ట్. ఎందుకంటే నాగవెల్లి అయితే తప్ప నాకు పెట్టలేదు అన్నట్టు. సో అందుకని నేను ఎవరైనా పెళ్లి అయితే ముందే చెప్తా, అట్లా పెట్టేది ఏమైనా ఉంటే ఎంగేజ్మెంట్ అనే పెట్టేసేయండి, సో దట్ పెళ్లికి వేసుకోవచ్చు అని. సో అట్లా నేను నా గోల్డ్ జ్యువెలరీ లాస్ట్ లో వేసుకున్నా. కానీ లాస్ట్ లో వేసుకున్నా కూడా ఏమైందంటే అప్పటికి మనకు పూలదండలు అవన్నీ వస్తాయి కాబట్టి అది కనవడం కూడా కనవలే. ఫస్ట్ నాకు పూలదండలు లేదు, నగలు లేదు, అంత బోసిగా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఈసారి ఇంకా మంచిగా రెడీ అవ్వాలి అన్నది. ఇది లాస్ట్ టైం చెల్లె వాళ్ళ గృహప్రవేశానికి కట్టుకున్నాం. మీరు అందరు చూసారు, మీ అందరికి కూడా ఈ లుక్ బాగా నచ్చింది చీర, ఈ లుక్. సో ఇది రేపు పెళ్లి కొడుకు టైంలో ఇది కట్టుకుంటా. అండ్ ఇది పోషమ్మ కాడికి అండ్ వ్రతానికి. ఈసారి నేను జ్యువెలరీ కూడా లిటరల్గా గిట్టే. లాస్ట్ టైం అయితే ఎన్ని పట్టుకొచ్చుకున్నాడు. ఇంకా తమ్ముడు పెళ్ళి ఉంటుంది అన్నది ఆలోచన లేదు, ఉన్నా ఇట్స్ ఓకే అన్న ఆలోచన. ఏది ఉన్నా ఏ ఈవెంట్ అయినా చెల్తా అన్నట్టుంది కాబట్టి ఐ డిడ్ంట్ ప్లాన్. ఇది నా పెళ్ళి మగ్గం వర్క్. అప్పుడు నేను హైదరాబాద్లో జాబ్ చేసేదాన్ని కదా, చాలా ప్లేస్లలో వెతికి లాస్ట్కి ఐ గెస్ ఇది జనరల్ బజార్ సికింద్రాబాద్ దగ్గరలో, జేబిఎస్ దగ్గరలో, అందులో ఒక స్టోర్లో ఎంచుకున్నా. ఆ కాలంలో ఈ మగ్గం వర్క్ సో జర్దోసి, స్టోన్స్, ఇవన్నింటికి ఇంత హెవీ వర్క్ కూడా 3500 బార్గెన్ చేసి 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 చేయించుకున్నాను అనమాట. స్టిల్ ఇట్స్ వెరీ యూనిక్. సో ఇది వేసుకోవాలా ఇంకోటి అనుకున్నా కానీ దెన్ ఐ డిసైడెడ్ ఓకే ఇదే వేసుకుందాం అని చెప్పేసి. బట్ అప్పటిది కాబట్టి మనకి ఇప్పుడు పట్టదు కాబట్టి కుట్లిప్పాల్సి వచ్చింది. ఆయన చెప్పాను కదా ఇది నా పెళ్లి చీర అనమాట. సో దానికి రిలేటెడ్ మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి. అప్పటి నుండి ఒకసారి కూడా దాన్ని డ్రై వాష్ చేయించింది లేదు, లేదా ఐరన్ చేసింది లేదని చెప్పేసి ఐరన్ చేసిన. దిస్ పర్టిక్యులర్ కేక్స్ కాస్కోలో దొరుకుతాయి. ఐ లవ్ 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 దెమ్. యూఎస్ నుండి ఏదైనా థింగ్లో నేను బాగా మిస్ అవుతాను అంటే ఇది ఉంటుంది, అందుకని నచ్చినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ ఓవర్. ఇప్పుడు మా ఫ్రెండ్ రాబోతున్నాడు, సాయంత్రం మళ్ళీ తెప్పించుకుందాం అనుకుంటున్నా. మీకు ఎంతమందికి తెలిసింది, నేను నా కాస్ట్కో షాపింగ్ అప్పుడు చాలాసార్లు చూపించుంటా వీటి గురించి. పెళ్ళికి 2 days ముందు టెంట్లు వేసారు. లాస్ట్ ఇయర్ చెల్లికి అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంట్లు వేసారు, ఇప్పుడు ఇవి వేసారు అనమాట. పేర్లు పెట్టిర్రా దీనికి? శాండీ, దీనికి బ్రౌనీ అని పెడదాం. బ్రౌనీ స్పెషల్గా వచ్చింది మా చెల్లి వచ్చింది అనమాట. ఆఫ్టర్ 1 year రాత్రి 1:15 వచ్చి నువ్వు పొట్టా మీదంటావా పన్నది. ఈసారి వచ్చిన తర్వాత ఇప్పుడే కలవడము. ఇప్పుడు ఆల్మోస్ట్ 6-7 months తర్వాత నన్ను కలిసే ఎగ్జైట్మెంట్ దానికి ఏం లేదు. ఆబ్వియస్లీ కశ్విన్ కలిసే ఎగ్జైట్మెంటే ఉందన్నమాట. హలో పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు గిటు గిటురా అయ్యప్పు కష్టపడుతున్నా చెప్పదు మరి. పందిరి పెడతారు కదా, ఆ పందిరి
పూలదండలు, తోరణాలు వాటితోని అండ్ చుట్టాలందరూ కూడా రావడం స్టార్ట్ చేశారు కాబట్టి పెళ్లి సందడి స్టార్ట్ అయింది. మీలో చాలామంది అంటుంటారు కశ్వి సేమల పిన్ని పోలు కానీ ఎస్ నాకు కూడా అనిపిస్తుంది. నేను దీని గురించి కూడా ముందు చెప్పిన. బేసికలీ కశ్వికి మోర్ ఆఫ్ మా బొప్ప పోలికలే వచ్చినాయి. కార్తిక్వి కూడా ఉంటాయి, ముక్క ఆయనది అనిపిస్తుంది, ఐబ్రోస్ ఆయనవి అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఫేస్ ఫీచర్ అయితే మా బొప్ప ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. సో నాది, డాడీది, మా చెల్లిది సేమ్ ఫేసెస్. నేను చెల్లి డాడీలా ఉంటాం. నేను కొద్దిగా లావుగున్నా, మా చెల్లి కొద్దిగా సన్నగా ఉంది కాబట్టి దాని ఫేస్ ఇంకెక్కువ రిసెంబ్లెన్స్ అనిపిస్తుంది. ఎస్, ఈవెన్ ఐ డూ అగ్రీ వాళ్ళిద్దరు సేమ్ ఉంటారు అనేసి. సో కిందనైతే పెళ్లి హడావిడి స్టార్ట్ అయింది. పిన్ని అదే పూలదండలతో ఎంత అందం వచ్చిందో. మీ ఇద్దరు జవాజీ టాలెంట్. ఇది మా సప్పి వచ్చింది, మా రాజు వాళ్ళ అక్క వచ్చింది. ఇవాళ పెళ్లి కొడుకుని చేస్తారు, రేపు పెళ్ళి అన్నమాట. సో హల్దీ, మెహందీ, సంగీత్ అవన్నీ అనుకున్నాం. అంటే నిజంగా పెద్దదని కాదు, జస్ట్ పసుపు రాసుకొని కాసేపు ఆడుకోవాలి, తర్వాత పాటలు పెట్టుకొని మెహందీ పెట్టించుకోవాలి, ప్లస్ డ్యాన్స్ చేయాలి అని. ఇక దాన్నే ఈ కాలంలో హల్దీ, మెహందీ, సంగీత్ అని అంటాం కదా అని అనుకున్నాం. కానీ పెళ్ళన్నప్పుడు ఎంత హడావిడి చేసినా కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్టు కావు కదా. సో అవి ఏవి కుదరలేదు. డైరెక్ట్గా పెళ్లి కొడుకుని చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఆ పెళ్లి కొడుకు ఆ ఈవెంట్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది. సో అదంతా చూడాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ ఇలా వీడియో పెట్టగానే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యు ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.